హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో సర్వీస్ నౌ ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సర్వీస్ నౌ అనేది ఏఐతో ఇంటిగ్రేషన్ చేయబడింది అనమాట. అసలు సర్వీస్ నౌలో మనం ఏఐని ఎలా యూజ్ చేసి ఏజెంటిక్ ఏ కానీ జనరేటివ్ ఏ కానీ యూజ్ చేసి మన డే టు డేలో ఉపయోగించే సర్వీస్ నౌ మాడ్యూల్స్ని మన మనం ఎలాగా ఆటోమేషన్ చేయొచ్చు, ఎలాగా ఏఐని జనరేటివ్ ఏని ఏజెంటిక్ ఏని సర్వీస్ నౌలో మనం వాడుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను సర్వీస్ నౌ గురించి మొత్తం ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, ఐటీఎస్ఎం గురించి, ఐటామ్ గురించి, ఐటీఏఎం గురించి, ఐటీబిఎం గురించి, ఎస్పిఎం గురించి, ఐఆర్ఎం గురించి, జిఆర్సి గురించి మొత్తం నీట్గా క్లియర్గా ఎఫ్ఎస్ఎం గురించి, హెచ్ఆర్ఎస్డి గురించి, సిఎండిబి గురించి ఈచ్ అండ్ ఎవరీ మాడ్యూల్ గురించి మీకు క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు జావా స్క్రిప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ముఖ్యంగా మనం ఆల్రెడీ నేను పీడిఐ ఎలాగా పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్సెస్ని మనం లోకల్లో సెటప్ చేసుకోవాలి, అడ్మిన్ ఎలా సెటప్ చేసుకోవాలని నేను వీడియో చేశాను సర్వీస్ నో మీద. ఎవరికైనా కావాలంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను సర్వీస్ నో విత్ ఏఐని ఎలా సెటప్ చేసుకోవాలి, ఏమేమి మోడల్ చేయాలి అనే దాని గురించి మీకు చెప్తాను. ముఖ్యంగా ఇది సర్వీస్ నో పీడిఐ అనమాట. ఈ పీడిఐ ఆల్రెడీ మనకి సెటప్ చేసుకుంటాం. ఇది ఎవరైనా లెర్నర్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా ఈ పీడిఐని మనం ఏదైనా ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు మనం ఆల్రెడీ సెటప్ చేసిస్తారనమాట. ఇది క్లౌడ్ బేస్డ్ కనుక మనం ఎలాంటి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి యూజర్ నేమ్, క్రెడెన్షియల్స్, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇస్తే మనం లాగిన్ అయ్యి మన డే టు డే యాక్టివిటీస్ని మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సర్వీస్ను ఏఐని ఎలా చేయాలంటే చూడండి. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఆల్రెడీ నేను వెల్కమ్ టు నౌ అసిస్టెంట్ అడ్మిన్ ఆల్రెడీ నేను అడ్మిన్లోకి వచ్చేసాను అనమాట. ఇక్కడ మీకు కావాలంటే అడ్మిన్ మీద క్లిక్ చేయండి. అడ్మిన్ మీద క్లిక్ చేస్తే మీకు నౌ అసిస్టెంట్ అడ్మిన్ వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మళ్ళీ ఈ పేజ్లోకి నావిగేట్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ క్లిక్ చేస్తే మనం ఈ పేజ్లోకి నావిగేట్ అయితే వెల్కమ్ టు నౌ అసిస్ట్ అడ్మిన్ అనే సిస్టమ్ వచ్చిందనమాట. నేను ఇక్కడ ఉన్నాను. యువర్ నౌ అసిస్టెంట్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఇన్స్టాల్ ప్రోడక్ట్ ప్లగిన్స్, మనం ఏమి ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వాటిని ఎలా స్విచ్ చేయాలి, ఏమి చేయాలి అని కూడా చూపిస్తాను. ఇన్స్టాల్ ప్రోడక్ట్ ప్లగిన్స్, చూస్ ప్రోడక్ట్ వర్క్ ఫ్లోస్ టు ఎంపవర్ యువర్ యూజర్స్ విత్ నౌ అసిస్ట్ అండ్ స్టార్ట్ అన్లాకింగ్ ఫీచర్స్ అండ్ స్కిల్స్ అనమాట. టెక్నాలజీ బ్రౌజ్ ప్లగిన్స్, అండ్ దెన్ కస్టమర్ బ్రౌజ్ ప్లగిన్స్, ఎంప్లాయీ బ్రౌజ్ ప్లగిన్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మీకు ఏవి కావాలన్నా అవి మనం చేసుకోవచ్చు. ఇక్కడ నౌ అసిస్ట్ ఫర్ క్రియేటర్, మీకు ఏదైనా క్రియేట్ చేసి నౌ అసిస్ట్ ఫర్ క్రియేటర్ ప్లగిన్స్ ఉన్నాయి. డిజైన్డ్ స్పెసిఫికల్లీ ఫర్ యువర్ డెవలపర్ అండ్ బిల్డర్స్, మనకి ఏదైనా డెవలప్ చేసుకోవడానికి కానీ డెవలప్ చేసిన దాన్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు ప్లగిన్స్ ఉన్నాయి. ఇక్కడ గెట్ ప్లగిన్స్, ఎక్స్ప్లోర్ కన్వర్జేషనల్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్, ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఆ స్కిల్స్ గురించి ఇక్కడ చదువుకోవచ్చు. ఇదనమాట. నేను ఆల్రెడీ అడ్మిన్ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. ట్యాబ్ మీద క్లిక్ చేస్తే నౌ అసిస్టెంట్ అడ్మిన్లోకి వచ్చాను. ఇక్కడ ఇది ఓవర్ వ్యూ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నౌ అసిస్టెంట్ స్కిల్స్, ఏ అసిస్టెంట్ స్కిల్స్ ఉన్నాయో ఇక్కడికి రావాలి. నౌ అసిస్టెంట్ స్కిల్స్ మీద క్లిక్ చేస్తే మనకేమున్నాయి, ఇక్కడ టెక్నాలజీ అనే ట్యాబ్ ఉంది. టెక్నాలజీ అనే ట్యాబ్ డ్రాప్ డౌన్లో ఐఆర్ఎం ఉంది, ఐటీఎస్ఎం. ఐఆర్ఎం అంటే ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్, ఐటీఎస్ఎం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్, సిఎండిబి అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ సెక్యూరిటీ ఆపరేషన్స్, ఎస్ఏఎం ఉంది. తర్వాత ఐటామ్ ఉంది. ఐటామ్ అంటే మనకేంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఉంది. ఎస్ తర్వాత ఎస్పిఎం అంటే సపోర్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉంది. తర్వాత ఓటీఎస్ఎం ఉంది, సర్వీస్ మేనేజ్మెంట్. ఈఏ ఉంది, ఎస్పిఎం ఉంది, కొలాబరేటివ్ వర్క్ మేనేజ్మెంట్ ఉంది, శామ్ ఉందన్నమాట. ఇవన్నీ మనకి అసిస్టెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి, ఇవి టెక్నాలజీ అనమాట. ఇవన్నీ మోడల్స్ని సర్వీస్లో సపోర్ట్ చేస్తుంది. తర్వాత కస్టమర్ గురించి ఉంది. కస్టమర్లో ఏమున్నాయి, సిఎస్ఎం ఉంది, ఎఫ్ఎస్ఎం ఉంది, టిఎంటి ఉంది, ఎఫ్ఎస్ఓ ఉంది, పిఎస్డిఎస్ ఉంది. వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎంప్లాయీకి వచ్చిన తర్వాత ఎంప్లాయీలు ఏమున్నాయి, హెచ్ఆర్ఎస్డి ఉంది, ఎల్ఎస్డి ఉంది, హెల్త్ అండ్ సేఫ్టీ, సిఎం ప్రో ఉంది, తర్వాత క్రియేటర్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, తర్వాత ఫినాన్షియల్ అండ్ సప్లై చైన్.
ఫినాన్షియల్ అండ్ సప్లై చైన్కి వస్తే సెక్యూరిటీ అండ్ ప్రొసీజర్, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్, సప్లయర్ లైఫ్ సైకిల్ ఆపరేషన్స్, అకౌంట్స్ పేయబుల్ ఆపరేషన్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అదర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనమాట. కస్టమర్లో సిఎస్ఎం ఉంది, ఎఫ్ఎస్ఎం ఉంది, టిఎంటి ఉంది, ఎఫ్ఎస్ఓ, పిఎస్టిఎస్, ఎంప్లాయీలు హెచ్ఆర్ఎస్డి, ఎల్ఎస్డి, హెల్త్ అండ్ సేఫ్టీ, సిఎం ప్రో, క్రియేటర్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ అంటే ఏంటి. తర్వాత ఫినాన్షియల్ అండ్ సప్లై చైన్లో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి, సప్లయర్ లైఫ్ సైకిల్ ఆపరేషన్స్ ఉన్నాయి, తర్వాత అకౌంట్స్ పేబుల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అనమాట. వీటన్నిటితో మన సర్వీస్ నౌ అసిస్టెంట్ అనేది ఇంటిగ్రేషన్ చేయబడింది అనమాట. ఇప్పుడు మనం టెక్నాలజీలోకి వెళ్తే చూడండి, టెక్నాలజీ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఐఆర్ఎం ఉంది, ఇక్కడ ఐఆర్ఎం. సపోజ్ మనం ఐఆర్ఎం మీద క్లిక్ చేస్తే మళ్ళీ నౌ అసిస్ట్ స్కిల్స్ ఫర్ ఐఆర్ఎం. ఇక్కడ ఏం చేయాలి, మనం ప్లగ్ఇన్ చేసుకోవాలి, గెట్ ప్లగ్ఇన్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ ది నౌ అసిస్ట్ ఫర్ ఐఆర్ఎం ప్రోడక్ట్ ప్లగ్ఇన్ బిఫోర్ యూ కెన్ స్టార్ట్ యాక్టివేటింగ్ ఎనీ ఐఆర్ఎం స్కిల్స్. ఐఆర్ఎం స్కిల్స్లో మనం ఏదైనా పెర్ఫామ్ చేయాలి అంటే ఎక్కడ సర్వీస్ నౌలో అసిస్టెంట్ యూజ్ చేసుకొని, నౌ అసిస్ట్ యూజ్ చేసుకొని, నౌ అంటే సర్వీస్ నౌ అనమాట, అసిస్టెంట్ అంటే ఏఐని యూజ్ చేసుకొని ఐఆర్ఎం మోడల్స్ కానీ ఐఆర్ఎంలో ఏమైనా చేయాలంటే, ఐఆర్ఎం అంటే ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్, వాటిలో ఏమైనా మనం టాస్క్స్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలి అంట. ఇప్పుడు మనకి ఐటీఎస్ఎం ఉంది, సిఎండి ఉంది కదా, ఇక్కడ గెట్ ప్లగిన్ కొట్టండి. క్లిక్ ఆన్ గెట్ ప్లగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకొక పేజీలోకి నావిగేట్ అవుతుంది. ఆ పేజ్లో నావిగేట్ అయిన తర్వాత మీకు ఇలా ప్లగిన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ప్లగిన్స్లో లాంగ్వేజ్ అండ్ రీజన్ వస్తుంది, తర్వాత డేటా షేరింగ్ అండ్ ప్రాసెసింగ్ అని వస్తుంది, తర్వాత సెట్టింగ్స్, తర్వాత ప్లగిన్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ సపోర్టెడ్ ఇన్ సర్వీస్ నౌ ఏఐ అసిస్టెంట్. ప్లగిన్స్ అంటే చూడండి, లిస్ట్ ఆఫ్ ఆల్ నౌ అసిస్ట్ ఆ ఏఏ ప్లగిన్స్ అవైలబుల్. ఇక్కడ అన్ని ప్లగిన్స్ లిస్ట్ ఉందంట. ఫర్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా కానీ అన్ని ప్లగిన్స్ సపోర్ట్ చేసి అన్నది ఉంది. యూ విల్ నీడ్ టు ఇన్స్టాల్ ఆల్ అవైలబుల్ ప్లగిన్స్ టు అన్లాక్ ఆల్ అసిస్ట్ ఫీచర్స్ అండ్ దేర్ స్కిల్స్. వాటన్నిటిని అన్లాక్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఈ అసిస్టెంట్ ఫీచర్స్ని మనం స్కిల్స్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు అంట. ఇక్కడ అవైలబుల్ ఫర్ యూ మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లగిన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది ఇక్కడ టోటల్ 11 టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి. మనకి ఏమైనా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి అంటే ఇక్కడ ఇన్స్టాల్ ప్లేస్లో 0 ఉంది, అంటే నేను ఇంకా ఏమి ఇన్స్టాల్ చేయలేదు. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యి ఏ అసిస్ట్ చేయాలనుకుంటే మీకు కూడా ఇలాగే ఇంటర్ఫేస్ చూపిస్తుంది. స్టేటస్ ఉంది, ప్లగిన్ నేమ్. మనం ఏం చేయాలి, నో డేటా టు డిస్ప్లే అని వచ్చిందనమాట. మనం అవైలబుల్ ఫర్ నౌ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ నౌ అసిస్టెంట్ అనమాట. ఏమేమి ప్లగిన్స్ ఉన్నాయండి, నౌ అసిస్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఐఆర్ఎం కి ప్లగిన్స్ ఉంది. ఇక్కడ జస్ట్ క్లిక్ గెట్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఇలా దీని మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, సర్వీస్ నౌ స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లోకి వెళ్ళి లాగే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది క్లౌడ్ బేస్డ్ అనమాట. తర్వాత నౌ అసిస్ట్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్స్, సెకాప్స్ అంటాము మనం. సెకాప్ ఆపరేషన్స్ కూడా నౌ అసిస్ట్ అనేది ఇంటిగ్రేట్ చేయబడింది, కంపాటబిలిటీ చేయబడింది గెట్ ప్లగిన్స్. నౌ అసిస్ట్ ఫర్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ కూడా. తర్వాత నౌ అసిస్ట్ ఫర్ ఓటీ సర్వీస్ మేనేజ్మెంట్, ఓటీఎస్ఎం అంటాం, దానికి కూడా ప్లగిన్ ఉంది. నౌ అసిస్ట్ ఫర్ సర్వీస్ గ్రాఫ్ కనెక్టర్స్ ఉంది. నౌ అసిస్ట్ ఫర్ కొలాబరేటివ్ వర్క్ మేనేజ్మెంట్ సిడబ్ల్యూఎం ఉంది. తర్వాత నెక్స్ట్ నౌ అసిస్ట్ ఫర్ స్ట్రాటజిక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎస్పీఎం అన్నాం. తర్వాత నౌ అసిస్ట్ ఫర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అన్నాం. తర్వాత నౌ అసిస్ట్ ఫర్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఐటీఎస్ఎం అన్నాం. తర్వాత నౌ అసిస్ట్ ఫర్ సాఫ్ట్వేర్ అసెట్ మేనేజ్మెంట్, మన సాఫ్ట్వేర్ అసెట్ మేనేజ్మెంట్కి అసిస్ట్ అయ్యింది. నౌ అసిస్ట్ ఫర్ ఐటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఈ 11 మోడ్యూల్స్కి ఏఐ అనే అసిస్ట్ అనేది ఇంటిగ్రేషన్ చేశారనమాట. మనకి ఏ ప్లగిన్ కావాలి ఆ ప్లగిన్ని మనం సెటప్ చేసుకోవచ్చు, అంటే ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలి అంటే ఏంటంటే గెట్ ప్లగిన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ ప్లగిన్ మీద మీరు వర్క్ చేయాలనుకుంటే ఆ ప్లగిన్ మీద క్లిక్ చేస్తే మనకి అది సర్వీస్ నౌ స్టోర్కి వెళ్ళింది అనమాట. సర్వీస్ నౌ స్టోర్కి నావిగేట్ అవుతుంది, ఇంకొక పేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, యాప్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నాయి, నౌ అసిస్టెంట్ ఉంది, ఏ ఏజెంట్స్, సర్వీస్ నౌ ప్రోడక్ట్స్, ఇంటిగ్రేషన్స్, ఇన్నోవేషన్ ల్యాబ్, ఈవెంట్స్, అబౌట్ స్టోర్ అన్నమాట. తర్వాత హెల్ప్ బటన్ ఉంది. తర్వాత మీ సర్వీస్ నౌ స్టోర్తో సైన్ ఇన్ అయ్యి మీకు ఏది కావాలి ఇక్కడ యాప్స్ అండ్ సొల్యూషన్స్ 1 అనమాట. నౌ అసిస్ట్ దేనికోసం, ఫర్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఐటీఎస్ కోసం వచ్చామన్నమాట. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి,
ఏ ప్లగిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చెప్పే ముందు ఇదంతా ప్రాక్టికల్గా చేయించనమాట. నెక్స్ట్ సెషన్లో మీకు దీని గురించి మొత్తం క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐటీఎస్ఎం నౌ అసిస్టెంట్ ఏంటి ఏమేమి పెర్ఫామ్ చేయొచ్చు, తర్వాత ఐఆర్ఎంకి ఏముంది, ఐటీ ఓఎంకి ఏముంది, ఎస్పిఎంకి ఏముంది, సిడబ్ల్యూఎంకి ఏముంది, ప్రతి ఒక్క మాడ్యూల్కి ఏ ఇంటిగ్రేషన్ మోడల్ అన్నిటికీ ఇన్స్టాల్ చేసి అవి ఏమేమి పెర్ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి మీకు చెప్తాను. ముందుగా ఇది చెప్పే ముందు దీని గురించి కొంచెం థియరీ చెప్తాను అనమాట. ఆ థియరీ చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీతో కోసం నేను థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి చేయొచ్చు అనేది. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను ప్రతి ఒక్క మాడ్యూల్ గురించి నీట్గా క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను సర్వీస్ నౌ ఏఐ అనే దాని మీదకి వచ్చాను అనమాట. ఇది థియరీ. ఇప్పుడు సర్వీస్ నౌ ఏఐ, ఈ సర్వీస్ నౌ ఏఐ ఏం చేయబోతుంది ఇక్కడ మనకి, ఇక్కడ సర్వీస్ నౌ ఏఐ ఏం చేయబోతుంది అంటే జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనం ఏమేం చేయబోతున్నాం అంటే ఇక్కడ సర్వీస్ నౌ ఏఐ, సర్వీస్ నౌ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది బజ్ వర్డ్ అనమాట. మార్కెట్లో ప్రతి ఒక్క డొమైన్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మైగ్రేషన్ చేశారు. మనం ఏఐ గురించి నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఏఐ మైగ్రేట్ కాకపోతే మన సపోర్టివ్ రోల్స్ అనేది అప్కమింగ్ ఇయర్స్లో జాబ్ లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏఐ నేర్చుకోండి. మీకు ఏఐ, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఎల్ఎల్ఎంస్, ట్రాన్స్ఫార్మర్స్ గురించి కూడా మీకు క్లియర్గా నీట్గా నేను నా ప్లేలిస్ట్లో పెడతాను. అది జనరేటివ్ ఏఐ స్పెషల్ సిరీస్ ఉంది, దాని మీద అప్డేట్ చేస్తాను. ఇప్పుడు సర్వీస్ నౌ ఏఐతో మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, సర్వీస్ నౌ ఏఐ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఐటీ సర్వీసెస్ కానీ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ కానీ అన్నిటిని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సర్వీస్ నౌ ఏఐ రిఫర్స్ టు ద సూట్ ఆఫ్ ఏఐ డ్రివన్ క్యాపబిలిటీస్ ఎంబెడెడ్ ఇంటూ ద నౌ ప్లాట్ఫామ్. ఈ నౌ నౌ అంటే సర్వీస్ నౌ అనమాట. నౌ అంటే సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ ని ఎంబెడెడ్ చేశారన్నమాట ఏఐ డ్రివన్ క్యాపబిలిటీస్. అవి ఏంటి ఎందుకంటే డిజైన్ టు ఎన్హాన్స్. ఎందుకు డిజైన్ చేశారు? టు ఎన్హాన్స్ అంటే ఇంప్రూవ్ చేసుకోండి ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోస్. ఏదైతే ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్ వర్క్ ఫ్లోస్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ డిపార్ట్మెంట్లో కానీ, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో కానీ, కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో కానీ, అండ్ ఫీల్డ్ ఆపరేషన్స్లో కానీ, ఈ 4 ఆటికి ఇంటిగ్రేషన్ చేశారు, డిజైన్ చేశారు అనమాట. వాటి ద్వారా ఉపయోగించి ద ఫ్లాగ్షిప్ ఆఫరింగ్, ఏం ఫ్లాగ్షిప్ చేశారంటే నౌ అసిస్ట్ అనే ఒక మోడల్ని అసిస్ట్ చేశారనమాట. ఇది ఎందుకంటే విచ్ ల్యావరేజెస్, ఇది ఏం చేయబోతుందంటే జనరేటివ్ ఏఐ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యూజ్ చేసుకొని, ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి మీకు తెలిసిందే కదా, చాట్ జీపీటీ కావచ్చు, తర్వాత జెమినీ మోడల్స్ కావచ్చు, తర్వాత డీప్ సీక్, గ్రాక్, పర్ప్లెక్సిటీ, తర్వాత మనకి ముఖ్యంగా సిఎల్ఏయుడి క్లాడే ఏఐ ఉంది కదా, క్లాడ్ ఏఐ వాడిది, ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ ఉంది, ఆంథ్రోపిక్ అనేది ఇది ఇప్పుడు మార్కెట్లో బజ్వర్డ్ అనమాట. మీరు క్లాడ్ ఏఐ వస్తే మన సపోర్టివ్ రోల్స్ అన్నీ పోతాయి అని చెప్పేసి మార్కెట్లో చాలా బజ్ నడుస్తుంది. మీరు అందుకొని ఏఐ మీదకు మైగ్రేట్ అయితే మీకు ఫ్యూచర్ ఉంటుంది అని నేను బెదిరించడం లేదు, మీకు జస్ట్ సజెషన్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవి యూజ్ చేసి మనం నవ్ అసిస్టెంట్లో ఏమేమి లేవరేజ్ చేశారంటే చూడండి, ఆటోమేట్ ది repetitive tasks, provide intelligence recommendations, improve decision making, deliver conversational expertise experience for employees and customers అనమాట. ఇది చేయడానికి ఇవి ఏమేమి మోడల్స్ లో చేశారు ఆల్రెడీ మీకు ప్రాక్టికల్ చూపించాను. ఇంటిగ్రేట్స్ విత్ ఐటీఐఎస్ఎం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్, తర్వాత సిఎస్ఎం కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్, అండ్ దెన్ హెచ్ఆర్ఎస్డి హ్యూమన్ సోర్స్ సర్వీస్ డెవలపరీ, అండ్ ఎఫ్ఎస్ఎం ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ అదర్ మోడల్స్ టు మేక్ ప్రాసెస్ స్మార్టర్ అండ్ ఫాస్టర్. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఏమేమి మోడల్స్ నేను చూపించాను. అసలు కీ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ నో ఏ రోల్స్ ఏమి చేస్తుంది అనే దాని గురించి చూస్తే ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ అండ్ ఎనేబుల్మెంట్ ఏమేంటి కాన్ఫిగరేషన్ చేస్తూ ఐటీఎస్ఎంకి, సిఎస్ఎంకి, హెచ్ఆర్ఎస్డి, ఎఫ్ఎస్ఎం మోడల్స్కి. తర్వాత నౌ అసిస్ట్ ఏం చేయబోతుందంటే ఏ యూజ్ కేస్ చూసేసి ఇన్సిడెంట్ రెజల్యూషన్, హెచ్ఆర్ క్వైరీస్, కస్టమర్ సపోర్ట్ వీటన్నిటికీ మనం రెజల్యూషన్ చేసి మనకు ఆన్సర్స్ జనరేటివ్ చేసుకోవచ్చు అనమాట. ఏం చేయొచ్చు వాటి ద్వారా కంటే ఏ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయాలి. ఇందులో ఏజెంటిక్ ఏ అంటాం. ఏజెంటిక్ ఏ తెలిసే ముందు మీకు జనరేటివ్ ఏ అంటే ఏంది, ఏజెంట్ ఏ అంటే ఏంది, ఎంసీపీ ప్రోటోకాల్స్ అంటే ఏంది, ఏ టు ఏ ప్రోటోకాల్ అంటే ఏంది, ఏసీఎఫ్ ప్రోటోకాల్ అంటే ఏంది, ఇవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. తర్వాత ఏం చేస్తుంది, ప్లాన్,
యాక్షన్, రిఫ్లెక్ట్, రీజనింగ్, అండ్ దెన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా ఉండాలి. తర్వాత మెమరీ సైకిల్స్ ఉంటాయి. తర్వాత రెస్పాన్స్ రావాలన్నమాట. ఇది ఏజెంటిక్ కేర్ చేసేదన్నమాట. ఇలా వీటన్నిటి గురించి మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంటిగ్రేటెడ్ విత్ ఎక్స్టర్నల్ ఏఐ ఎల్ఎం ప్లాట్ఫామ్స్. ఇక్కడ కనెక్ట్ సర్వీస్ నౌ విత్ ఎక్స్టర్నల్ ఏఐ ప్రొవైడర్స్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఓపెన్ ఏఐ, Azure AI, domain specific LLMs, build API integration, tool calling and action mapping, and then ensure secure data exchange between ServiceNow and external AI service. ఇక్కడ మనం ఏపీఐ టూల్ కాలింగ్ అంటే ఏంటంటే మనం రెస్ట్ ఏపీఐ వాడాలి. రెస్ట్ కానీ రెస్ట్ ఏపీఐ, సోప్, ఎల్డాప్, తర్వాత ఇంకా ఇన్బౌండ్ అవుట్బౌండ్ కనెక్షన్స్ ఉండగా సెక్యూర్గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రెస్ట్ ఏపీఐ వాడతాం. రెస్ట్ ఏపీఐలో హెచ్డిటిపి ఉంటుంది, ఆర్ హెచ్డిటిపిఎస్ ఉంటుంది. ఇది ఏ పోర్ట్ 80, దీని 443, గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం సాల్వ్ చేయాల్సింది, వర్క్లో ఆటోమేషన్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అండ్ దెన్ గవర్నెన్స్ అండ్ కాంప్లయన్సెస్. వీటన్నిటిలో మనం ఏ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. వీటితో పాటు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేయాల్సిందంటే రిస్క్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఐటీఎస్ఎం, సిఎస్ఎం, హెచ్ఆర్ఎస్డి, ఎఫ్ఎస్ఎం. ఈ యూజ్ కేసులో మనం ఏఐని యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఏజెంటిక్ ఏఐ అంటాం. వీటన్నిటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి, రియల్ టైమ్గా థియరిటికల్గా మీకు పిన్ టు పిన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం క్లియర్గా నీట్గా నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ఉంది కదా, 8977188064. ఇట్ ఈస్ మై వాట్సాప్ నంబర్ అనమాట. మై వాట్సాప్ నంబర్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, సర్వీస్ నో కావాలన్నా, శాప్ కావాలన్నా, సేల్స్ ఫోర్స్ అయినా, జనరేటివ్, ఏజెంటిక్, డేటా సైన్స్, ఎలాంటి ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఐఎం టూల్స్, సైబర్ సెక్యూరిటీ మీద కావాలన్నా జస్ట్ కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం నేను క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా వాట్సాప్ నెంబర్ 8977188064 అనమాట. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, జిఆర్సి గవర్నెన్స్ అండ్ రిస్క్ కంట్రోల్ కావచ్చు, ఐఆర్ఎం కావచ్చు, తర్వాత ఎస్పిఎం సపోర్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్ కావచ్చు, సిస్టమ్ పోర్ట్ఫోలియో మేనేజ్, ఏదైనా మీకు మొత్తం నీట్గా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్.